పూరా లోకల్. ఎప్పుడన్నా అంటే మీరు అనుకున్నారా, అంటే రేవంత్ రెడ్డిని మీరు ఎప్పటి నుంచో మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, 16 ఏళ్ళ నుండి ఆయన ఎంబడే ఉన్నారు కదా, ఆయన సీఎం అవుతారు అంటే ఈ రేంజ్ కి ఎదుగుతారని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు కాకపోతే ఈసారి అవుతాడు అనుకోలేదు. ఈసారి అంటే సీట్లు ఇంతనం వస్తాయి అనుకోలేదు. వస్తే మాత్రం ఖచ్చితంగా సార్ సీఎం అవుతాడు అనేది ఒక నమ్మకం, మాకు 100% నమ్మకము. సీట్లు ఇంతనం వస్తాయి అనుకోలేదు. సార్ ప్రభావం ఉంటే మా దగ్గర మా డిస్టిక్ లో, ఉమ్మడి డిస్టిక్ లో 4-5 కూడా గెలవరు అనే పరిస్థితిలో ఉండే 1 year ఎలక్షన్ కన్నా ముందు 6 months బ్యాక్, 2 సంవత్సరాల ముందు సారు అదే సార్కు ఫుల్ పవర్స్ ఇచ్చేటోళ్ళకు, సారు తిరిగి చెప్పేటోళ్లకు మా జిల్లాలో 14కు 12 గెలిపించాడు. సార్ వల్లనే, కేవలం రేవంత్ రెడ్డి సార్ వల్లనే నమ్మి ఓట్లు వేసారు జనాలు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగానే ఉన్నారు సార్. కొన్ని అక్కడక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తప్పితే కానీ మిగతా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ కూడా ఒక మనిషిని ఒకసారి చూసినంటే మళ్ళీ పేరు పెట్టి పిలిచి మాట్లాడతాడు. అటువంటి మెమొరీ ఉన్న నాయకుడు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే జెడ్పీటీసీగా స్టార్ట్ అయ్యి ముఖ్యమంత్రి వరకు జర్నీ అయితే ఇప్పుడు కొనసాగుతుంది రేవంత్ రెడ్డిది. సీఎం గా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. మీ గ్రామ ప్రజలు ఏమనుకుంటారు అప్పుడప్పుడు, అంటే కూర్చొని గద్దల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అరే రేవంత్ రెడ్డి ఎట్లా స్టార్ట్ అయ్యిండు, ఇక్కడ దాకా వచ్చిండు అని, అంటే ఏ విధంగా మాట్లాడుకుంటారు? అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటే ఆయన బాగా స్టడీ చేసేవాడు. ప్రతిదీ బుక్కులు చదివి, ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా కాన్ఫరెన్స్కి వస్తే ఒక రోజు మొత్తం ఉండేవాడు. ప్రతి ఒక్కటి తెలియకుంటూ కూడా తెలుసుకునేది. ఇప్పుడు చిన్న ఆఫీసరు, చిన్న ఆయన పక్కన చూసుకొని మాట్లాడి తెలియని అంటే ఏదన్నా తెలుసుకొని దాన్ని ఆ సమస్య మీద అవగాహన చేసి దాని గురించి తెలుసుకొని మాట్లాడేవాడు. ప్రతిదీ అవగాహన ఉంది ఆయనకు. కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ తెలుసు. ప్రతి ఒక్కరిని భుజం తట్టి చేయగలిసి మాట్లాడేవాడు. అంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటది? గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతారు? అంటే సొంత నియోజకవర్గంలో మనం ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతాం. అందరితో కలిసి ఉంటాడు సార్. మామూలుగా ఆయన ఇప్పుడు కూడా సీఎం ఉన్నాడంటే, ఇప్పుడు మేము పోయినామంటే కూడా ఆయన సీఎం అని మేము అనుకుంటామో ఆయన అనుకుంటాం. సేమ్ ఆయన ముందు ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడో గట్లే మాట్లాడుతాడు మన దగ్గర, అంత ఫ్రీగా. మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. సీఎం అంటే ఇట్లా ఉండేవాడు, అంటే మేము ఇంత దగ్గరగా సీఎం అయినా కూడా మాతో ఇంత మనిషిగా కలిసిపోతున్నాం. అంటే నేను సీఎం అయినా అనే అహంకారం లేదు. మేమే షాక్ అవుతున్నాం. ఆయన ఇంకా మేము నమ్మతలేమైన పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే ఒక మంత్రులే దగ్గర రానిచ్చేవారు గారు, అటువంటిది ముఖ్యమంత్రి మమ్మల్ని తీసుకొని ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఫోన్ చేసి చెప్పినామంటే 2 రోజులు ఒక రోజు టైం ఇచ్చి ఎంబడే పిలుచుకొని మాట్లాడి, ఏ సమస్య ఎమర్జెన్సీ అనుకుంటే సేమ్ డే కూడా పిలుచుకొని మాట్లాడుతున్నాడు.